ఓకే. అండ్ అలాగే సుకుమార్ గారు మీతో ఏమన్నా పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయ్యి, ఏమన్నా మీతో షేర్ చేసుకోవడము, ఈరోజు షూట్ జరిగింది, లేకపోతే నువ్వు బెస్ట్ ఇచ్చావు, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమన్నా డెఫినెట్గా ఇవ్వడం అండి. గాని? అంటే బాగా చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారండి. బన్నీ గారు అవని, సుకుమార్ సార్ అవని ఖచ్చితంగా బాగా వస్తే అంటే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడున్నా పిక్ చేసుకొని మరీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఓకే. అందులో డౌటే లేదు. ఏదైనా ఉన్నా సరే చాలా బాగా చేసామని చెప్పడం, అప్పుడే మనకి ఒక బూస్ట్ వస్తుంది కదా. ఓకే. యా, మీరు 'పుష్ప 1' నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా! 'ఊ అవునండి, అంటావా మావా' అవునండి, అవును, సాంగ్. అవును. అసలు మీకెలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? అంటే అదే అండి, ఊ అంటావా చేసేటప్పుడు అంటే ఊ అంటావా నాకు కూడా ఎలా వచ్చిందంటే, నా ప్రొఫైల్ ఒక కో డైరెక్టర్ పంపించానండి. ఓకే. పుష్పలో కో డైరెక్టర్ ఒక అతను పవన్ గారు అని ఆయనకి పంపించా. ఆయనకి పంపించడం వల్ల ఆయనేమి బన్నీ గారికి, సుక్కు సార్కి చూపించారు. చూపించి ఫస్ట్ నా డెమో ఒకటి చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడని పిలిపించి, అదే అంటున్నా, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే టాలెంట్ని ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకొని తీసుకొచ్చి చేయించుకుంటారు. సో ఏంటంటే టాలెంట్ని వాళ్ళు అనుకుంటే ఎంతోమంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్, కానీ ఈరోజు ఇంత పెద్ద ఇప్పుడు ఒక జాతర సీక్వెన్స్ గురించి మనం మాట్లాడితే, ఇంత పెద్ద జాతర సీక్వెన్స్లో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ. ఓకే. ఓకే. ఎన్ని రోజులు జరిగింది మొత్తం స్కెడ్యూల్? ఇది ఒక 3 months జరిగింది. 3 months ఓన్లీ జాతర సాంగ్ కోసం? అవును. ఓకే. ఓకే. 3 months ట్రావెల్ చేశారు మీరు వాళ్ళతో. అవునండి. అంటే ఇప్పుడు నేను ముందు నుంచే ట్రావెల్ చేశానండి. షూటింగ్ పర్పస్ అవి జరిగాయి. అచ్చా. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక బీట్‌కి ఒక స్టెప్ అనుకుంటున్నారనుకోండి, మీరు ముందు చేసి చూపిస్తారు. అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఏమైనా చెప్పడం అంటే ఒక స్టెప్ చూసి వాళ్ళు ఓకే చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే లేదండి, అన్నీ లాక్ చేసిన తర్వాత మనం వెళ్తామండి. ఫస్ట్ సెట్లోకి వెళ్ళకపోయిన ముందే మేము లాక్ చేసుకుంటాం. ఏది ఎలా చేస్తున్నాం అనేది లాక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఓకే. యా, అంటే ఈ చూసి ఎవరు ఓకే చేస్తారు? సో సుకుమార్ సార్, బన్నీ సార్, ఓకే. ఇంకా ఓకే. వాళ్ళే అంటే ఇంకా తర్వాత అంటే లాక్ చేసేసుకుంటారు అంటే తర్వాత ఇంకా మార్చడానికి ఉండదా? ఇంకా లాక్ చేసిన తర్వాత ఇంకా మార్చడాలు ఉండవండి అలాంటిది. ఓకే. ఓకే. అండ్ మాస్టర్ మీరు పార్ట్ 1 నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, అవునండి. ఊ అంటావా సాంగ్‌లో అల్లు అర్జున్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్‌లో ఈ సాంగ్ అసలు ఒక రేంజ్‌లో హిట్ అయ్యింది. అవును. అది ఇప్పుడు పార్ట్ 2 వస్తున్నా కూడా ఇప్పుడు ఐటెమ్ సాంగ్ గురించి డిస్కషన్ వస్తే ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నామంటే అది ఎంత ఎక్కేసిందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి. అసలు ఆ సాంగ్లో డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు కానీ సమంత గారు కానీ ఆవిడ ప్రాక్టీస్ చేసిన కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చి ఆవిడ ఎంత కష్టపడ్డారు అనేది. సో ఆ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయింది? డెఫినెట్గా అండి. అంటే కొన్ని ఏంటంటే, ఇప్పుడు బన్నీ గారు అవ్వండి, సమంత గారు అవ్వండి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అవ్వండి, అంటే ఆ మూమెంట్స్ కొన్ని చేసినప్పుడు, ఇప్పుడు ఒక బాడీ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆవిడ బ్యాక్ వెళ్ళేది, అది చేయడం అంత ఈజీ కాదు. ఆవిడ అక్కడే స్పాట్లో నేర్చుకొని అక్కడికక్కడే చేశారు ఆవిడ. యా, సో ఏంటంటే కొన్ని మూమెంట్లు రావడం చూడడానికి చాలా ఈజీగానే ఉంటాయి, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. సో అది ఇక్కడ బన్నీ గారు సపోర్ట్ ఇవ్వాలి, అక్కడ ఆవిడ బ్యాక్ బెండ్ చేయాలి, అక్కడ నుంచి వేవ్ చేయాలి, అది అంత ఈజీ కాదు. సో అది అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. మొన్న ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు అండ్ విక్కీ కౌశల్ వీళ్ళు అక్కడ మన ఐఫాలో పర్ఫార్మెన్స్ చేశారు. సో అది ఆ స్టెప్స్ అండ్ మన అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇలా చేస్తుంటే, అంటే బాలీవుడ్ స్టార్స్ అందరూ ఇలా చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మన సినిమాని నెక్స్ట్ లెవెల్ అలా వెళ్తుంది అని అంటే వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఈ సాంగ్లో ఊ అంటావా సాంగ్లో అల్లు అర్జున్ గారికి అండ్ సమంత గారికి ఒక కెమిస్ట్రీ ఉంటుంది. ఆ కెమిస్ట్రీ చూడడానికి జనాలకు ఒక విధంగా రిసీవ్ అవుతుంది. బట్ ఆన్ సెట్స్లో వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రీ అవ్వడానికి, ఆ మూమెంట్ క్యాచ్ చేయడానికి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది కొంచెం ఫ్రీ చేయడానికి? ఎందుకండి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, ఒకరికొకరు తెలుసు కదా, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అందులో, ఇంకా ఫ్రీ ఏముంది. ఓకే. నార్మల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఓకే.